భూమాఫియాకు ఆ నేతల వత్తాసు ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు గారికి ఆదేశాలు ఇచ్చారనమాట. సో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత కఠినంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరెవరు ఈ భూ కుంభకోణాలు చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అవన్నీ లిస్ట్ తీసుకుని మరీ పెడుతున్నారు. సో మరి గవర్నమెంట్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే ప్రతి ఒక్క విషయం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దానిపైన కూడా సమస్యల్ని ఏ విధంగా తీర్చాలి అని చెప్పేసి ఆయన ఆలోచన విధానం అనేది చాలా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఈ విధంగా భూ అక్రమాలు అని చెప్పేసి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మరి ఫ్యూచర్లో ఇక్కడ ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆలోచనతోనా, లేకపోతే ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనతోనా ఏంటి అర్థం కావట్లేదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం పేరు చెప్పుకొని, అధికారుల పేరు చెప్పుకొని అక్కడ ఇంకా ఈ భూమి అంతా కూడా మాదే, ఎలాంటి పత్రాలు ఉన్నా లేకున్నా కూడా డూప్లికేట్ క్రియేట్ చేసుకొని మరి ఇంకా దీన్ని ఆక్రమించేసి అక్రమంగా దాన్ని లాక్కొని ఇది మాదే అని చెప్పుకొని చాలా మంది కూడా ఈ విధంగా భూముల్ని లాక్కుంటూ ఉన్నారు, అక్రమంగా చేస్తూ ఉన్నారు భూ అక్రమాలు అన్నీ కూడా. సో ఈ విధంగా భూమాఫియా చేసే వాళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి దానికి సిబిఎన్ గారు కూడా చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మెయిన్ పాయింట్ ఏదైతే ఉంది అంటే హైదరాబాద్లో కొంతమంది ఈ విధంగా భూమాఫియాదారులు అక్కడ ఉన్నటువంటి భూముల్ని కూడా ఇదే విధంగా అక్రమాలు చేసి వాటిని లాక్కొని ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకొని ప్రజల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళు విశాఖ కూడా రావడం జరిగింది. సో ఆ మాఫియాని ఏదో ఒక విధంగా మీరు పట్టుకోండి, కఠినంగా చర్యలు తీసుకోండి, శిక్షించండి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మరి సిబిఎన్ గారు కూడా చాలా చాలా సానుకూలంగా స్పందిస్తూ అండ్ ఈ విధంగా ఎవరైతే భూ అక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము, అధికారులందరికీ కూడా ఇప్పుడే నేను ఆదేశాలు కూడా మొత్తం జారీ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఈ విధంగా కనిపించినా, ఎక్కడి నుంచి ఈ విధంగా ఫిర్యాదులు వచ్చినా, ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి, వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాము అని చెప్పేసి కూడా సిబిఎన్ గారు చెప్పడము. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం, ప్రజలు ఎట్లా అంటే వాళ్ళకు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చెయ్యాలి అనే కనీస ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్తోని మర్చిపోతూ ఉంటారు ఏం చేయాలి అని చెప్పేసి, ఆ బాధలో మార్చిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడే అందరికీ కూడా ఒక అవగాహన కలిగించండి. మీ భూముల్ని ఎవరన్నా లాక్కొని ఈ విధంగా అక్రమాలు చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి, వాళ్ళు మా దాకా తీసుకొస్తారు, మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి సిబిఎన్ గారు చెప్పడము. సో ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో కష్టం చేసే వాళ్ళకన్నా కూడా ఏదో ఒక గొప్ప పేరును వాడుకొని, రాజకీయ నాయకుల పేర్లు వాడుకోనో, లేకపోతే అధికారుల పేర్లు వాడుకోనో, ఇంకా డైరెక్ట్గా ప్రభుత్వం పేరు వాడుకొని కూడా ప్రజల యొక్క భూముల్ని లాక్కుంటూ ఉన్నారు అండ్ ప్రభుత్వం యొక్క భూముల్ని కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. సో మరి ఖచ్చితంగా ఈ రోజులలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకొని అండ్ ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, అధికారులకి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.